సింగిల్ మెసేజ్‌తో మీ వాట్సాప్ మొత్తం హ్యాక్ అవ్వచ్చు. అది ఎలా అంటే ఎస్‌బీఐ రివార్డ్ పాయింట్స్ అని ఒక మెసేజ్ వస్తుంది మీకు. ఆ మెసేజ్ ఒక లింక్ ద్వారా ఏపీకే ఫైల్‌లో ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేయగానే మీ వాట్సాప్ మొత్తం హ్యాక్ అవుతుంది. అండ్ మీ వాట్సాప్‌లో ఉన్న కాంటాక్ట్స్‌కి కూడా అది వెంటనే ఆ లింక్‌ని పంపిస్తుంది. మీ ఓటీపీలు, మీ మెసేజెస్, మీ కాల్స్ అన్నీ అన్ని పర్సనల్ డేటాస్‌ని హ్యాక్ చేస్తుంది. ఆ ఫైల్ యొక్క లింక్, ఆ యాప్ వచ్చేసి సేమ్ ఎస్‌బీఐ లాగిన్ లానే ఉంటది. ఆ లాగిన్ అవ్వగానే మీకు సేమ్ ఎస్‌బీఐలోని పేజెస్, అప్డేట్స్‌ని చూపిస్తుంది. సో, చాలామంది ఇది నిజమైన యాప్ అని ఫీల్ అవుతూ ఉంటారు. దానివల్ల దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో, ఇలా మీ వాట్సాప్ హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే తెలియని లింకుల్ని మీ వాట్సాప్ గానీ, మీ ఈమెయిల్ కానీ వస్తే వెంటనే క్లిక్ చేయకండి. వాటిని తెరవకండి. ఎలాంటి ఏపీకే ఫైల్‌నైనా గూగుల్ ప్లే స్టోర్‌లోంచి కాకుండా బయట మాత్రం అస్సలు తెరవకండి. అండ్ మీ ఫోన్‌లో సెక్యూరిటీ యాప్ లేదా యాంటీవైరస్ యాపుల్ని డౌన్‌లోడ్ చేసి పెట్టుకోండి. అండ్ అంతేకాకుండా మీ వాట్సాప్‌లో 2 స్టెప్ వెరిఫికేషన్‌ని యాక్టివేట్ చేసుకొని ఉంచండి. ఒకవేళ మీ వాట్సాప్‌కి కానీ ఎలాంటి బ్యాంకుకి సంబంధించినటువంటి లింక్ వచ్చినా, రివార్డ్స్ వచ్చినా కూడా ఆ బ్యాంక్ యొక్క అధికారిక వెబ్‌సైట్ ఏదైతే అఫీషియల్ వెబ్‌సైట్ ఉంటుందో, ఆ అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్ చేసుకున్న తర్వాతే ఆ లింక్‌ని ఓపెన్ చేయండి. ఒకవేళ మీ వాట్సాప్ హ్యాక్ అయింది అని మీకు అనుమానం వస్తే వెంటనే ఆ యాప్‌ని అన్‌ఇన్‌స్టాల్ చేయండి. అండ్ వెంటనే పాస్వర్డ్ కూడా చేంజ్ చేసేయండి. అండ్ మర్చిపోకుండా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో కూడా కంప్లెయింట్ ఇవ్వండి. సో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.